సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఎక్కువ మంది ఏపీఎస్పీ ట్రైనింగ్ సెంటర్స్ కోసం అడుగుతున్నారు. ఏపీఎస్పీ ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ ఉంటుంది అనేది ఇంతవరకు ఎవరికేం చెప్పలేదు. మ్యాక్సిమం జంబ్లింగ్ ఉంటుంది అనమాట. జంబ్లింగ్ ఉంటుంది. ఇటు శ్రీకాకుళం నుంచి ఆ శ్రీకాకుళం బెటాలను, రాజమండ్రి బెటాలను అటుకేసి ఉండొచ్చు. ఎందుకంటే మనకి 8 ఓల్డ్ బెటాలియన్స్ ఉన్నాయి. 8 ఓల్డ్ బెటాలియన్స్లో కూడా ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి బెటాలియన్కి ఎలా లేదన్నా మనం చెప్పుకున్నాం. ఎలా లేదన్నా కర్నూలు బెటాలియన్కి ఎక్కువ మంది ఉన్నారు. దగ్గరగా 450 మంది కర్నూలుకి, కడపకు ఒక 350 మంది, కాకినాడకు ఒక 300 మంది, రాజమండ్రి కొత్తగా వచ్చినటువంటి రాజమండ్రి బెటాలియన్కి కూడా 150 మంది. నేను ఆల్రెడీ ఈ రాజమండ్రి బెటాలియన్కి సంబంధించి మాట్లాడటం జరిగింది. అక్కడ 150 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు డ్యూటీ చేసే ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అదేవిధంగా కాకినాడ బెటాలియన్కి ఫోన్ చేశాను. కాకినాడ బెటాలియన్లో కూడా ట్రైనింగ్ సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీ చేశారంట. అక్కడ కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. అదేవిధంగా మంగళగిరి బెటాలియన్కి ఫోన్ చేశాను. మంగళగిరి బెటాలియన్లో కూడా ఆల్మోస్ట్ ట్రైనింగ్కి సంబంధించి అక్కడ కూడా ఏర్పాట్లు అయితే జరిగాయి. అటు వైజాగ్ బెటాలియన్లో కానీ, వైజాగ్ బెటాలియన్ అటుకేసి శ్రీకాకుళం, మన విజయనగరం కానీ ఇవన్నీ కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాయి. ఇంకా ట్రైనింగ్కి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇక ఈ వీక్లో వచ్చేస్తుంది.